దేవునికి మహిమ కలుగునగాక. ఈ దినం దేవుని వాక్యం, నా నిబంధనను నేను రద్దుపరచును, నా పెదవులు గుండా బయలువెళ్ళిన మాటను మార్చను. గమనించండి ప్రియమైన దేవుని యొక్క జనాంగమా, ప్రభువు స్పష్టంగా చెప్తున్నాడు, నా నిబంధనను నేను రద్దుపరచును, నా పెదవుల గుండా బయలువెళ్ళిన మాటను నేను మార్చను. మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే, దేవుడు తాను చెప్పిన మాటను ఎప్పటికీ కూడా మార్చడంట. దేవుడు తాను సెలవిచ్చిన మాటను భూమి ఆకాశం గతించిపోయినా సరే నా మాటలు ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పేసి దేవుడు బహు రూఢిగాను స్పష్టంగాను ప్రభువు సెలవిస్తున్నాడు. ఒకటి గమనించండి, మనము అనేక సార్లు దేవుడు చెప్పిన మాట నెరవేరలేదని చెప్పేసి మనము వెయిట్ చేస్తున్న దినాలు ఉంటాయి, బాధపడుతున్న దినాలు ఉంటాయి. అయితే ఆయన నీతో స్పష్టంగా చెప్పేది ఏమనంటే, నా నిబంధన నేను రద్దుపరచను. నా నోట నుండి బయటకు వచ్చినటువంటి, నా పెదవుల గుండా బయటకు వచ్చిన ఏ మాటను కూడా నేను మార్చను అనేసి ప్రభు బహు స్పష్టంగా సెలవిస్తున్నాడు. ఒకవేళ కాలాలు పరిస్థితి నీకు అనుకూలంగా లేకపోవచ్చేమో, కానీ ఏది ఏమైనప్పటికీ ప్రభువు తాను సెలవిచ్చిన మాటను 100% నెరవేరుస్తాడు. ఒక విషయాన్ని గమనించండి, యేసేపు తన యొక్క యవ్వన కాలంలో దేవుడు చక్కటి కళలను యేసేపుకి ఇవ్వడం జరిగింది. తన అన్నదమ్ములు తన తల్లిదండ్రులు యేసేపుకి సాగిలు పడతారని దాని అర్థం. అయితే చూసినట్లయితే కనుక ఆ కళ నెరవేరడానికి దాదాపు 14-15 సంవత్సరాల సమయం పట్టింది. ఒక 13 నుంచి 15 సంవత్సరాల సమయం. అప్పటి వరకు యేసేపు ఓపికతో ఎదురు చూశాడు, ప్రభువాను చెప్పిన మాట నెరవేర్చండి అనేసి. ఎదురు చూసిన తర్వాత చూడండి, యేసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడిన తర్వాత అదే ఐగుప్తు దేశానికి యేసేపు నాయకుడిగా, ప్రధానమంత్రిగా అయిన తర్వాత దేవుడు ఆ కార్యాన్ని అలాగే నెరవేర్చారు. కాబట్టి ఆయన నోటి నుండి బయలు వెళ్ళిన ఏ మాట నెరవేరకుండా తప్పిపోదు. అయితే ఓపికతో ఎదురు చూసినట్లయితే కనుక నిశ్చయముగా ఆ కార్యాలన్నీ కూడా ప్రభువు జరిగించి తీరుతాడు. కాబట్టి ఎదురు చూడండి. ఆయన మాట మార్చేవాడు కాదు, మార్చిపోయే దేవుడు అంత మాత్రము కాదు, నేను విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రమును కూడా కాదు. ప్రభు ఈ మాటను దీవించుగాక. పరిశుద్ధుడానికి స్తోత్రాలు నాయన. ఈ మాటను బట్టి మీకు మేము వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు దీవించి ఆశీర్వదించి కృపను యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్.